సో ఇవాళ ఆయన ఇంకా బతికే ఉన్నాడు. ఆ హీరో ధర్మ మహేష్ 498 పెట్టడం మాత్రమే కాదు, ఆయన తన సొంత కన్న కొడుకుని చూసుకోవడానికి ఇంటికి వెళ్తే ఏది రాత్రి 10 గంటలు అయిందట, ఫోన్ చేసి వీడిని చంపేయడానికి వచ్చాడు లేకపోతే ఇది చేయడానికి వచ్చాడు, వీడిని తీసుకెళ్ళండి షీటిమ్స్కి కాల్ చేసి అతన్ని అక్కడి నుంచి తరిమేశారు. ఏంటి, కన్న కొడుకుని చూసుకోవడానికి. అదేమన్నా హాస్టలా 10 గంటలకు రాకూడదు 11 గంటలకు రాకూడదని. సో అంటే అంత క్రూరత్వం చేసి, మీకు తెలుసా ఇదే కేసు మన తెలంగాణలో ఒక సైంటిస్ట్కి జరిగితే, ఆయన ఇక్కడ ఖమ్మం దగ్గర సత్తెనపల్లి దగ్గర ఎక్కడో వాళ్ళ ఆవిడ విడిపోయి ఆవిడ కూతురుతో ఉంటుంది, 6 ఏళ్ల పాప. ఆ రోజు ఆ పాప బర్త్డే, ఆయన ఆ పాప కోసం ఒక గిఫ్ట్ కొనుక్కొని దేశానికి పనికొచ్చే ఒక ఫార్మా సైంటిస్ట్ ఆయన, మేబీ కరోనాకు కూడా మందు కనిపెట్టచ్చు ఆయన అక్కడికి వెళ్ళి కూతురికి ఒక గిఫ్ట్ ఇచ్చి పోతానమ్మా అంటే వాళ్ళ ఆవిడ గేటు మొహం మీద దూసేసి పోలీసులకు ఫోన్ చేసి కూతురిని కిడ్నాప్ చేయడానికి వచ్చాడని చెప్పి కేసు పెడితే మన పోలీసులు వెళ్ళిపోతారు. అంటే ఈ చౌతలు పడేస్తే ఆయన ఇక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు అనే విషయం ఎంతమందికి తెలుసు? మనం ఒక ధర్మ గురించి మాట్లాడతాం లేకపోతే ఒక రాష్ట్రం గురించి మాట్లాడతాం, ఇలా చచ్చిపోయిన వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు సార్. ఇవాళ ఆయన గురించి మనం ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదంటే రేపు ఆయన చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబుల్? ఆ రాజు అనే వ్యక్తి నేను కాపాడలేకపోయినా నేను ఇప్పటికి కూడా బాధపడుతుంటా.